తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. గురుగారు, మనసు అనేది కోతిలాగా చాలా చంచలం. దాన్ని చాలా కష్టం అదుపు చేయడం అంటూ ఉంటారు. నిజంగా ఏకాగ్రతతో కొన్ని పనులు చేసినప్పటికీ చాలా వరకు ఫలించవు. ఎక్కడో ఏదో ఒక లోపం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా ఇలాంటి ఏకాగ్రత లేని స్థితిలో మనం గనక ఏదైనా మంత్ర సాధన జపం చేస్తే ఆ మంత్రం సిద్ధిస్తుందంటారా? అసలు ఏకాగ్రత లేకుండా కొన్ని పనులు చేయడం సాధ్యం కాదు. ఏంటి గురుగారు కొన్ని పనులు? నా నోటితో చెప్పేసి మరీ బాగుండదు. చెప్పదగినవే చెప్పండి. కొన్ని పనులు ఏకాగ్రతతోనే చేయాలి. మనం వాళ్ళు రైఫిల్ షూట్ చేస్తున్నాం. షూట్ చేస్తున్నప్పుడు నువ్వు ఏకాగ్రతే ఉండాలి కదా, తప్పించి ఏదో అర్జునుడికి అయితే ఆ పిట్ట కన్ను అంటే పిట్ట కన్నే కనిపించింది. మరి ఆ పక్కన ఉన్నట్టు ఆకులు కనిపించినాయి, కొమ్మలు కనిపించినాయి, రెమ్మలు కనిపించినాయి అంటే నువ్వు దేని మీదకి వేస్తావు బాణం? కాబట్టి అక్కడ కాన్సన్ట్రేషన్తోనే కొన్ని పనులు చేయాలి. మనం జపం చేయదలుచుకున్నా, తపం చేయదలుచుకున్నా, పుస్తకం చదవదలుచుకున్నాం, ఒక ఇంటర్వ్యూ చేయాలి అని అనుకున్నాం, మనసు దాని మీదనే లగ్నం కావాలి. ఏ పని చేసినా సరేనమ్మా, నీ మనసు ఫుల్గా లగ్నం కావాలి. అందుకే చెప్పాడు, మన ఏవ మనుష్యానం కారణం బంధమక్షయోహు అని. ఆ మనస్సు చేసేవంటి వీటి వల్లనే నీకు బంధము మోక్షం అనేది కలుగుతుంది అన్నాడు. అదే ఆధ్యాత్మిక విషయం కాబట్టి ఆ మాట చెప్పాడు. ఇప్పటికైనా ఇక్కడైతే మనకి రిజల్ట్ గుడ్ బ్యాడ్ ఏదనేది ఇక్కడ దాన్ని బట్టే వస్తుంది. సో మనస్సు సరిగా లేకుండా మనస్సు నిలకడతో కనుక చేస్తే మంత్రం అనేది చాలా త్వరగా సిద్ధిస్తుంది. ఇప్పుడు నేను మంత్రం చేయాలి అని ఇలా కూర్చుంటే, ఇలా కూర్చుని ఎప్పుడైతే కళ్ళు మూసుకుని నేను మంత్రం చేయడం మొదలుపెట్టాను, ఆ ధ్యాన శ్లోకం చదివాను, ఆ దేవత ఇలా నువ్వు నాకు ఎదురకుండా కనిపించాలి అంటే ఆ కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి అంటే, నేను కళ్ళు మూసుకుని ఇప్పుడు నాకు విజిత అని అంటే నువ్వు నా కంటికి ఎదురకుండా ఇట్లా కూర్చుని కనిపించాలి. అంత కెపాసిటీ నాకున్నదే అంటావా? లేకపోవచ్చు, అది వేరు, కానీ ఉండవలసిన సిస్టమ్ అది అలా జరగాలి. సో మంత్రం చేస్తున్నప్పుడు ఆ మంత్ర అధిదేవత ధ్యాన శ్లోకంలో చెప్పాం మనం, ఏదో సకుంకుమలే ప్రామలకి తుమ్మి కస్తూరికామన్నాం. ఆ భక్తిలో ఉన్నటువంటి దేవత యొక్క రూపం మనం ఎదురకుండా కనిపించాలి. కనిపిస్తే మనం చేసేవంటి మంత్రం వెంటనే సిద్ధిస్తుంది. మరి వెంటనే కనిపించినప్పటికీ వెంటనే సిద్ధిస్తుందా? హిరణ్యకశ్యపుడు 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. కాన్సన్ట్రేషన్ ఉన్నదా? పిచ్చి కాన్సన్ట్రేషన్ ఉంది. వాడికి లేకపోవటం ఏంటి? సామాన్యం ఏంటి హిరణ్యకశ్యపుడు అంటే? అవత పరబ్రహ్మస్వరూపం ఎంత గట్టిదో దానికి ప్రతినాయకుడు కదా ఆయన. ఆయన విలన్ కాదు, అక్కడ ప్రతినాయకుడు. కాబట్టి ఆయనకు ఆ శక్తి ఉంది. ఉండి కూడా మరి ఇన్ని సంవత్సరాలు ఓం నమో బ్రహ్మదేవాయ, బ్రహ్మదేవుడు ఎదుర్కొండానే కనిపిస్తున్నాడు ఆయనకి. కానీ వచ్చి నుంచోలా. ఎందుకని? మరి రావాలి రాలా అంటే నీ ఇది సరిపోలా. మరి వచ్చే వరకు నేను లేవను అన్నాడు. పట్టుదలే కదా ఇక్కడ. వచ్చే వరకు నేను లేవను, నేను రాను రా, నువ్వు చెయ్యి కానీ చూద్దాం. రాను అనలేదు. బ్రహ్మదేవుడి దగ్గర పక్షపాతం లేదు, రాను అనలా, నువ్వు చెయ్యి అన్నాడు. సరే, ఈయన 12,000 దివ్య సంవత్సరాలు ఒళ్ళంతా ఇదైపోయింది, ఏం మిగలలేదు, ఓన్లీ బొంకలు మాత్రమే మిగిలినాయి. అటువంటి స్థితిలో బ్రహ్మదేవుడు చాలా మెచ్చుకున్నాడు. బ్రహ్మాండంగా తపస్సు చేస్తున్నాడు రా, చాలా బాగుంది, ఆనందించాడు. దేవతలు ఇక్కడ మనం ఆ దేవత యొక్క మనస్తత్వాన్ని మనం చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి. బ్రహ్మదేవుడి కోపం లేదు, చాలా బాగా చేస్తున్నాడు, గొప్పగా తపస్సు చేస్తున్నాడు, వాడికి మనం వరం ఇచ్చి తీరాలి. దేవతలంతా పరిగెత్తుకొచ్చారు. వచ్చి చూడు బ్రహ్మదేవ, నువ్వు మాత్రం వెళ్ళకు, వాడి వరాలు ఎక్కువ, వాడు దుర్మార్గుడు, రాక్షసుడు, ఎందుకంటే వీళ్ళు పగలగొట్టాడు, అందుకని నువ్వు వాడి దగ్గరికి వెళ్ళకు, వాడి వరాలు ఇయ్యొద్దు అన్నారు. అది ఎట్లా కుదురుతుంది? వాడు పరీక్ష పాస్ అయ్యాడు, మరి వాడికి రిజల్ట్, వాడి సర్టిఫికేట్ ఇచ్చేయాలి కదా. వాడి రిజల్ట్ ఏదో ఇవ్వాలి, నేను ఇవ్వాలి, నాతో పాటు మీరు కూడా రండి అన్నాడు.
అందరినీ వెంట పెట్టుకుని వచ్చాడు. అప్పుడు ఆయనకి కావాల్సిన వరాలు సరే ఏదో ఇచ్చేసాడు అనుకోండి. కాబట్టి ఇక్కడ మనస్సు కాన్సన్ట్రేషన్తో అంత కాన్సన్ట్రేషన్తో చేసినప్పటికీ కూడా 12,000 దివ్య సంవత్సరాలు పట్టింది. అంటే ఇక్కడ మనం ఏం కోరుతున్నాము అనేటటువంటి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, కోరికని బట్టి. ఇప్పుడు మనం ఏదో సామాన్యంగా వెళ్ళి అమ్మ నాకు 10 రూపాయలు ఇంక్రిమెంట్ పెంచాలి ఇవాళ ఏదో మీటింగ్ జరుగుతుంది, అందరూ నా పేరు కూడా ఉండేట్టు చూడు, నా ఇంక్రిమెంట్ వచ్చేట్టు చూడు నమస్కారం పెట్టుకున్నాం. దానికి కావాలంటే ఒక పూజ చేయించాం, ఏదో వచ్చాం, మన అదృష్టం బాగుంటే ఇక్కడ వచ్చేస్తుంది, అయిపోతుంది. ఇది చాలా చిన్న కోరిక, అసలు పెద్ద కోరిక కింద లెక్కే కాదు ఇది. కానీ మరి హిరణ్యకశ్యపుడు కోరినటువంటి కోరిక ఏంటిది? నేను శాశ్వతంగా ఉండాలి అనేటువంటి దీంతో కోరాడు. అంటే పరబ్రహ్మ స్వరూపం ఆ తత్వం వాడికి కావాలి అని కోరాడు ఆయన. సామాన్యం. అందుకని అంత గట్టిగా తపస్సు చేయాల్సి వచ్చింది. మనం కూడా అంతే. ఇప్పుడు ఇదైతే పోనీ ఆ ఇంక్రిమెంట్ కాబట్టి అనుకున్నాం, అదే నేను ఐఏఎస్ పాస్ అవ్వాలి అనుకున్నాము, అప్పుడు వీడికి అర్హత ఉందో లేదో, వీడి రాతలో ఉందో లేదో మరి నీ చూసుకోవాలి. ఆ చేసే ప్రయత్నం కూడా చాలా గట్టి భగీరథ ప్రయత్నం చేయాలి. అందుకే చెప్పేది కొన్ని విషయాలు మనం అవతల రిజల్ట్ ఏమిటి దాన్ని బట్టి ఇక్కడ మనం చేసేటువంటి ప్రయత్నం అనేది ఉండాలి. ఇప్పుడు కొన్నిసార్లు చాలా పట్టుదలతో నిష్టలు నియమాలు అన్నీ పాటించి ఇంకా కఠోరమైన దీక్ష, ఇది నాకు అయ్యేదాకా నేను కదలనని నేను కూర్చుంటే నా తలరాతలో లేనిది కూడా నాకు నిజంగా జరిగే అవకాశం ఉంటుందంటారా? ఉంటుందా అంటే ఇప్పుడు మార్కండేయుడు విషయం, మృకండ మహర్షి విషయంలో అదే మార్కండేయుడికి వచ్చేప్పటికి జరిగింది కదా. జరిగింది. మృకండుడికి పిల్లలు లేరు, ఈశ్వరుడిని అడిగాడు, పిల్లలు కలిగే రాత నీకు ఈ జన్మలో లేదన్నాడు, వెళ్ళిపోయాడు. ఈయన వదలలేదు, మళ్ళీ తపస్సు కంటిన్యూ చేస్తున్నాడు. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ పరిగెత్తుకొచ్చాడు, ఏంట్రా బాబు నన్ను తాగుకొట్టేస్తున్నావు, ఏమిటి నీ ప్రాబ్లం ఏంటి అని అడిగాడు. నా పిల్లలు కావాలి. సరే అప్పుడు ఏదో ఆయుష్ తక్కువడా ఏదో ఒక పిల్లవాడు నీకు పుడతాడు అన్నాడు, మరి సాధించాడు. కాబట్టి అలా కంటిన్యూగా కనుక చేసినట్లయితే అంతకాలం మనం చేయగలగాలి. మీకు ఇందులో సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటే, ఒకసారి ఈ మృత సంజీవిని విద్య అనేది ఈశ్వరుడి దగ్గర ఉంది. విద్యలకు అన్నింటికీ అధిపతి దక్షిణామూర్తి కదా శివుడు. ఆ శివస్వరూపం ఆయన దగ్గర ఉంది మృత సంజీవిని విద్య. శుక్రాచార్యుడు వెళ్ళాడు, రాక్షస గురువు. దేవదాన యుద్ధంలో ఈ సంగ్రామంలో రాక్షసులు చచ్చిపోతున్నారు, వాళ్ళని బతికించుకోవాలి ఎలా, అందుకని వెళ్ళాడు. ఏం కావాలయ్యా అన్నాడు. నాకు మృత సంజీవిని విద్య కావాలి. ఎవరితో మాట్లాడాడు? డైరెక్ట్గా శివుడితోనే మాట్లాడాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు, ప్రత్యక్షమైన శివుడినే అడిగాడు, నాకు ఇమ్మని అడిగాడు. ఇమ్మని అడిగితే లాభం లేదు. మరి ఎట్లా? నువ్వు ఒక పని చెప్తాను చేయవయ్యా, నువ్వు అడిగింది కాదన్నాను నేను. నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? చుట్టూ పచ్చి కట్టెలు పెట్టుకుని, పచ్చి కట్టెలు వాటికి నిప్పంటించు. పచ్చి కట్టెలు మండవు, అవి పొగ వస్తాయి. ఆ పొగ వస్తుంటే నువ్వు కళ్ళు మూసుకుని ముక్కు మూసుకుని అలా శ్వాస దిగ్బంధనం చేసి నువ్వు అలా కూర్చోకూడదు. ఆ పొగను నువ్వు పీల్చాలి. ఆ పచ్చి కట్టెల నుంచి వచ్చే పొగ కనుక మనం పీలిస్తే అదిరిపోతుంది. సామాన్యమైనటువంటి విషయం కాదు, విపరీతమైన దగ్గు వస్తుంది, శ్వాస ఆడదు. అలా తలకిందులుగా నుంచుని చుట్టూ కట్టెలు పెట్టుకుని ఆ పొగ పీలుస్తూ 12 సంవత్సరాలు నువ్వు తపస్సు కనుక చేస్తే అప్పుడు నీకు మృత్యుంజయ విద్య నీకు వస్తుంది అన్నాడు. అలాగే స్వామి వస్తుంది కదా, చాలు అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఆయన ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాడు, తలకిందులుగా నుంచొని తపస్సు చేయడం మొదలుపెట్టేశాడు. ఈ విషయం తెలిసింది, కొంతకాలం అయింది. ఇంద్రుడు వచ్చాడు, ఈశ్వర నాకు మృత్యుంజయుని విద్య కావాలి అన్నాడు. ఇప్పుడేనయ్యా ఆయన వచ్చి వెళ్ళాడు శుక్రాచార్యుడు, ఆయనకి ఇదే మాట చెప్పాను, నీకు ఇదే మాట చెప్తూ ఉన్నాను, నువ్వు అలా కనుక తపస్సు చేసినట్టయితే నీకు వస్తుంది పో అన్నాడు. ఇది ఎవడి వల్ల అవుతుంది అన్నాడు. అంటే శుక్రాచార్యుడు మరి చేస్తానని వెళ్ళాడు అంతే, ఆయన చేయాలి కదా, ఆయన వల్ల ఏం కాదులే, ఇది జరిగే పని కాదు అన్నాడు. ఇంద్రుడు వెళ్ళిపోయాడు. కానీ 12 సంవత్సరాల తర్వాత శుక్రాచార్యుడు తిరిగి వచ్చాడు. స్వామి చేశాను అన్నాడు. మృత్యుంజయుని విద్య సాధించాడు. కాబట్టి అనుకోనటువంటివి అఘటన
సమర్థుడు అని మనం అనాలి కదా అప్పుడు. మరి అటువంటి పనులు కూడా సాధించగలమా? సాధించగలం. అయితే దానికి సరిపోయినటువంటి ఇది చేయాలి. మరి అదే 12,000 దివ్య సంవత్సరాలు హిరణ్యకశ్యపుడు తపస్సు చేసి మృత్యువు లేని వరము నాకు ఇప్పించవే అంటే, అరే నాకే లేదురా నాయన ఆ కెపాసిటీ, నాకే మృత్యు ఉంది, కల్పాంతం అయిపోతున్న తర్వాత నేనే పోతాను, మరి నాకు లేనిది నీకు ఎట్లా ఇస్తాను, ఇంకోటి ఏదైనా కోరుకో అన్నాడు. సరే ఆయన ఏదో గాలిని కుంభిని ఇవన్నీ కూడా ఇచ్చి ఏవో నీకు ఆ వరం ఇచ్చాను అన్నాడు. కాబట్టి అలా గనక చేసినట్టే అంత చేసినప్పటికీ ఇక్కడ సక్సెస్ కాల. ఎందుకని అంటే ఇచ్చే కెపాసిటీ ఆయనకి లేదు. ఇప్పుడు నేను వచ్చి అమ్మ నాకు డబ్బులు కావాలి, నాకు 25,000 కావాలి, అయితే 25 లక్షలు కావాలి అని నేను అడిగాను. నేను నీ దగ్గర 25 లక్షలు ఉంటేగా నాకు ఇవ్వటానికి. అంతే కదా. నేను ఎప్పుడు కూడా మనం అప్రోచ్ అయ్యేటువంటి దేవతని, ఆ దేవత దగ్గర ఏముందో చూసుకుని, ఆవిడ ఏమి ఇవ్వగలదో చూసుకుని అది మనం అడగాలి. అంటే మనం సందర్భాన్ని బట్టి క్రియేట్ చేసుకున్నవే ఇవన్నీ రూపాలు నామాలు కానీ భగవంతుడు ఒక్కడే అంటారు కదా గురుగారు. మరి చూసుకొని చేసుకోవటం ఏంటి? సాధకానం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన. సాధకుడి యొక్క కోరికలు తీర్చడం కోసమే పరబ్రహ్మకి ఆ బ్రహ్మకి ఒక రూపాన్ని కల్పించడం జరిగింది. అంటే దేవుడు ఒక్కడే, డిఫరెంట్ పేర్లతో రూపాలతో మనం ఇచ్చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏం చేసామంటే ఆ అర్చిస్తున్నటువంటి దేవతలకు ఒక దేవతకి ఒక కెపాసిటీ ఇచ్చాం మనం, ఒక పోర్ట్ఫోలియో ఇచ్చాం మనం. పోర్ట్ఫోలియో ఇవ్వటం అంటే సృష్టికర్తి బ్రహ్మరూప, గుప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి, సదాశివ అనుగ్రహ, పంచకృత్య పరాయణ, 5గురిని చెప్పేసినాం ఇప్పుడు. ఎవరు? బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు. ఈ 5గురు ఒక పని చేస్తూ ఉన్నారు, దీన్నే పంచకృత్యములు అన్నారు. ఇవన్నీ కూడా ఆవిడ చేసేవంటిదే, ఆవిడ ఒక్కతే చేస్తుంది పనులు. కానీ ఆవిడ చేయకుండా ఏం చేస్తుంది? 5గురిని అపాయింట్ చేస్తుంది. ఈ 5గురిని అపాయింట్ చేయాలంటే ఇంట్లో పనులన్నీ మనమే చేసుకోవాలి. కానీ ఇల్లు తోడడానికి ఒక అమ్మాయిని పెట్టుకున్నాం, బట్టలు తోడడానికి ఒక అమ్మాయిని పెట్టుకున్నాం, గిన్నెలు తోడడానికి ఇంకో అమ్మాయిని పెట్టుకున్నాం. అలాగే పెట్టుకుంది ఆవిడ. వీళ్ళ కెపాసిటీ ఎంతవరకు ఉంది ఇప్పుడు? ఆ పని వరకు, అంతవరకే. అంత తప్పించి వీళ్ళు చేయలేరు కదా. అలాగే ఇప్పుడు ఇంతమంది దేవతల్ని మనం క్రియేట్ చేసుకున్నాం. అంతా ఉన్నటువంటి వాడు భగవంతుడు ఒకడే అనే మాట మనం చెప్పినా అంతా ఈక్వల్ అవరు. కొంతమంది కెపాసిటీ కొంత లెవెల్ వరకే ఉంటుంది. ఇప్పుడు మన ఆఫీస్ ఉంది, అటెండర్ కెపాసిటీ, అటెండర్ లెవెల్ వేరు, క్లర్క్ లెవెల్ వేరు. ఇప్పుడు మన స్టూడియోలో యాంకర్ లెవెల్ వేరు. దేనికదే కదా. మరి అట్లాగే ఇక్కడ కూడా దేవతలకు కూడా వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి వాళ్ళు కోరికలు అనేవి తీరుస్తారు. అన్నీ ఎట్లా ఇవ్వగలుగుతారు? అయితే ఇక్కడ వీళ్ళు తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, అదేంటండి లక్ష్మీదేవి సామ్రాజ్యాన్ని ఇస్తుంది కదా. లక్ష్మీదేవిలో అనేక రకాలు ఉన్నాయర్రా, అన్నీ ఒకటి కాదు. సప్తహితలో మనం చెప్తూ ఉంటాడు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నప్పుడు మధ్యలో మహాలక్ష్మిని ధ్యానం చేస్తున్నాం మనం. ఆ లక్ష్మిని డబ్బులు ఇచ్చే ఉంటే లక్ష్మి కాదు అక్కడ. చివరిలో మహాసరస్వతిని ధ్యానం చేస్తున్నాం. ఘంటాసు లహలాన జంకం అసలే గ్రంథస్థాయకం. ఇవి ఆవిడ చదువులు ఇచ్చే సరస్వతి కాదు, యుద్ధం చేసే సరస్వతి. సరస్వతి అని పేరు పెట్టిన ప్రతి స్త్రీ కూడా ఆవిడ నీకు చదివే ఇవ్వాలా ఏంటి? ఆవిడ యుద్ధం చేసే సరస్వతి. సుమ్మని సంహరించింది. ఇక్కడ మహిషాసురుడిని సంహరించింది లక్ష్మి అంటే. కాబట్టి ఇక్కడ ఆ దేవతల లెవెల్స్ అనేవి వేరుంటాయి. మనం ఏ దేవత దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతున్నాం అన్నీ ఇవ్వగలిగిన వాడు కొంతమంది ఉంటారు. ఎవరండి? ఇప్పుడు పరబ్రహ్మస్వరూపం అన్నీ ఇవ్వగలిగినటువంటిది. ఇప్పుడు మనం చెప్తున్నాము అంటే లలితా త్రిపుర రాజరాజేశ్వరి, పరాభట్టారిక అన్నాం, అన్నీ ఇస్తుంది అన్నాం. అలాగే వైష్ణవంలోకి వెళ్తే శ్రీ మహావిష్ణువు అన్నాం. శైవంలోకి వెళ్ళినట్లయితే శివుడు, సదాశివుడు, మహేశ్వరుడు అన్నాం. వాళ్ళు ఏమైనా ఇవ్వగలరు. ఇక్కడ ఫైనల్ ఇచ్చేది ఏమిటి అంటే వాళ్ళు మోక్షం ఇవ్వగలిగినటువంటి దేవత ఎవరైతే ఉన్నదో దాన్నే మనం దేవతగా యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు వాళ్ళు ముగ్గురు అల్టిమేట్ కదా అని చెప్పి నేను డైరెక్ట్ వాళ్ళనే పట్టుకుంటా అనడానికి లేదు. ఒక్కొక్క మెట్టు అందరి ద్వారా వెళ్లాల్సిందే అంటారా? ఆ చివరి మెట్టుకి ఇప్పుడు శివుడిని నమ్మే వాళ్ళు శివుడే ఇంకా అంతా కాబట్టి నేను శివుడిని పట్టుకుంటే ఇంకా వీళ్ళందరితో నాకు పని లేదు అని శివుని పట్టుకోవచ్చా? డైరెక్ట్ పట్టుకోవచ్చు. ఓకే, పట్టుకోవచ్చు. ఎవరి మీద ఎవరికి నమ్మకం ఇష్టం అంటే వాళ్ళని పట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దానికి ఏదో ఒక ఛానల్ ఉంటుంది, ఆ ఛానల్ ప్రకారం వెళ్ళిపోయి మీరు చేసుకోవచ్చు. అంటే శైవం మరి
వేరే శైవం వైష్ణవం అన్నీ ఉన్నాయి కదా, అవునండి. వాళ్ళ మొదల నుంచి వాళ్ళ దగ్గర ఆ గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మేము పైకి తీసుకెళ్తారు. వాళ్ళే అల్టిమేట్, వాళ్ళే మొట్టప్రదాత అక్కడ. మొట్టప్రదాత అంటే ముక్తి ప్రదాత. ఓకే, మళ్ళీ మనం ముందు ఆ. టాపిక్కే వద్దాం. ఆ. మంత్రం. ఉమ్. మరి ఇప్పుడు ఈ మంత్రం ఏకాగ్రత లేనిదే సిద్ధించదు. మంత్రం ఒక్కటే కాదు, ఏ పనైనా ఏకాగ్రత లేనిదే మ్మ్. సాధ్యపడదు అని చెప్పుకున్నాం. ఉమ్. భగవంతుడి విషయానికి వచ్చేసరికి ఏది మనకు అవసరం లేదు, పక్కన పెట్టేద్దాం, భగవంతుడిదే మాట్లాడుకుందాం. ఓకే. తెలిసి చేసినా తెలియక చేసినా, నువ్వు స్పృహలో ఉండి చేసినా, ఏ రకంగా చేసినా ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది అని కూడా మన ఆధ్యాత్మికతలో చెప్తూ ఉంటారు. అంతేగా. మరి దీనికి ఎలా మార్చుకోవచ్చు అంటారు? ఆత్మాత్మం గిరిజామతి పరిజన ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోగ భోగ రచన నిద్రా సమాధి స్థితి సంచాల పదయో ప్రదక్షిణ నిధి శ్రోత్రాణి సర్వాంగిరో యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నేను ఏం చేసినప్పటికీ కరచరణ కృతం వా కర్మ వా కాయజం వా, ఇవన్నీ కూడా నీ యొక్క ఆరాధనే. నీ యొక్క ఆరాధన ఏంటంటే నువ్వేదో వెధవ పనులు చెబుతూ వెధవ కబుర్లు చెబుతూ ఇవి కూడా నీ ఆరాధనే అని అది కాదు చెప్పింది అక్కడ. అది కాదు. నువ్వు రేపల్లెలో అదే చెప్పేది. భగవానుడు చెప్తాడు, మోక్షం పొందే మార్గం ఏమిటో చెప్పవయ్యా అని అడుగుతారు. అడిగితే రేపల్లెలో వాళ్ళ గోపికలు ఏ రకంగా, గోపాలుడు ఏ రకంగా అయితే నన్ను అర్చన చేశారో ఆరాధించారో అలాగే మీరు కూడా ఆరాధించండి. వాళ్ళు ఏం చేస్తారయ్యా బాబు మాకెలా తెలుస్తుంది అంటే అప్పుడు చెప్తాడు, నిద్ర లేస్తూనే మంచం మీద నుంచి లేస్తూనే కృష్ణ కృష్ణ అంటూ లేచారు. ఏ పని చేస్తున్నా లేవగానే మీరు ఆ దూడల్ని వదిలిపెట్టారు, గోశాల బాగు చేసుకున్నారు, పాలు తీసుకున్నారు, మళ్ళీ వాటిని తోలికి వెళ్ళిపోయారు, అంతా కృష్ణ కృష్ణ అనే నామంతోనే వెళ్ళిపోయారు తప్పించి ఇంకో మా నామం లేదు. తీసుకెళ్ళిపోయారు, ఆవులను మేపుకొచ్చారు, సాయంత్రం వచ్చారు, మళ్ళీ తిన్నారు, పడుకున్నారు. ఇక్కడ చెప్పింది నువ్వు ఆత్మాత్వం గిరిజామతి పరిజన ప్రాణాస, ఇవి మొత్తం ఇక్కడ పూజ అయితే విషయోగ భోగ రచన అంటే ఇప్పుడు మేము చేసినటువంటి అక్కడ కోతి కొమ్మచ్చలాడారు, వీళ్ళు సర్ది తిన్నారు, ఇవన్నీ కూడా ఆ భగవంతుడితో పాటు చేసినటువంటి ఆ కార్యక్రమాలే, భగవంతుడి యొక్క పూజా కార్యక్రమాలేను. ఇది మనకి ఉంది, మనం కాదనలా. అలా అని ఇప్పుడు మనకు ప్రశ్న ఏంటి, ఏకాగ్రత లేకపోయినా మంత్రం సిద్ధిస్తుంది. ఏకాగ్రత లేకపోతే మంత్రం సిద్ధించదు. ఏకాగ్రత ఉండి మంత్రం లేకపోయినా సిద్ధిస్తుంది. అంటే స్వామి మీద ఏకాగ్రత ఉండి నువ్వు ఏ రకంగా సేవించినా సిద్ధిస్తుంది, కానీ మంత్రం విషయంలో మాత్రం అది వర్తించదు. ఓకే, భాగవతంలోకి వచ్చేప్పటికి వీళ్ళంతా ఆవుల్ని కాయటానికి వెళ్తారు. ఆవుల్ని కాయటానికి వెళ్ళినటువంటి సన్నివేశాలు చూడండి. సద్ది మూట కట్టుకుని తీసుకెళ్ళారు. అలా మూట కట్టుకుని తీసుకెళ్ళినటువంటి సద్ది ఆవు దూడల్ని కాస్తూ, ఆవుల్ని కాచేవాళ్ళు వేరు, దూడల్ని కాచేవాళ్ళు వేరు. పెద్దవాళ్ళు ఆవుల్ని కాస్తున్నారు. ఇప్పుడు పిల్ల విధవాయిలంతా దూడల్ని కాచుకుంటూ బయలుదేరారు. అందులో ఉన్నాడు కృష్ణుడు, బలరాముడు. వీళ్ళు ఈ ఆటలు ఆడుకునేది. ఈ ఆటలు ఆడుకుంటూ వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆ సద్ది మూటలు అక్కడ పెట్టుకుని, ఈయన కూడా సద్ది పట్టుకెళ్ళాడుగా, అక్కడ పెట్టుకుని వాళ్ళంతా ఒకళ్ళు తెచ్చింది ఇంకోళ్ళు పంచుకొని తింటూ, వాళ్ళంతా ఒకళ్ళనొకళ్ళు ముట్టుకుంటూ, తరుముకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ, అదే వాళ్ళ యొక్క గొప్పతనం. ఎందుకని అంటే వాళ్ళకి మంత్రం లేదు, తంత్రం లేదు, ఏమీ లేదు. కానీ సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం దగ్గరికి వెళ్ళాలి అంటే మనం చాలా చాలా పరిశ్రమ చేయాలి, చాలా పండిపోవాలి. ఇప్పుడు ఈ నారాయణుడు ఆదిశేషుడి మీద పడుకున్నాడండి. ఆదిశేషుడు మరి భయంకరమైన సర్పం. ఈశ్వరుడు మెళ్ళ వేసుకున్నాడు, భయంకరమైన సర్పం. మెళ్ళ వేసుకున్నాడు అంటే తనకి ఉన్నటువంటి తమో గుణాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఆ సర్పం ఆ స్థితికి వెళ్ళింది. అంటే సత్వగుణం కూడా దాటిపోయి సత్వం పరమేశ్వర స్వరూపాన్ని చేరగలిగినటువంటి స్థితికి వెళ్ళింది, గుణాతీతం అయిపోయింది. అటువంటి గుణాతీతాన్ని మన దగ్గర ఉండి సేవించటం అనేది సామాన్యమైన పనే, అసలు ఊహకు కూడా ఉందన్నటువంటి విషయం అది. అంటే ఆ వైకుంఠంలో నిత్యముక్తులు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. గరుడు, ఆదిశేషుడు, అలాగే లక్ష్మీదేవి, నారదుడు, వీళ్ళంతా ఎప్పుడు కావాలన్నా సరే భగవంతుడి దగ్గర పెడుతూ ఉంటారు, ఆయన నమస్కారం పెడతారు, ఆయన తాగుతూ ఉంటారు. మిగిలిన వాళ్ళు ఆ పని చేయలేరు, వాళ్ళు నిత్యముక్తులు.
అటువంటి స్థితిలో ఉన్నారు వీళ్ళంతా, ఈ గోపాలు గోపికలు అంతా కూడా. వాళ్ళకేం మంత్రం లేదు, తంత్రం లేదు. కాబట్టి మంత్రము తంత్రము కాదు కావాల్సినటువంటిది ఇక్కడ. ఆ ఏకాగ్రత, ఆ భగవంతుడి మీద ఆ భక్తి, శ్రద్ధ, తత్పరత, తాదాత్మ్యత, అంతే. ఇప్పుడు ఆ ఏకాగ్రత అంటే మనం చెయ్యాలి, సాధించాలని పట్టుదల ఒక్కటి ఉంటే వస్తుందా, ఇంకేదైనా మార్గం ఉందా గురువు? పట్టుదల ఉంటే ఏకాగ్రత అనేది ఖచ్చితంగా వస్తుందమ్మా. అది ఎంతంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని జపం చేయాలి. ఇప్పుడు సమయం 2 అయింది అనుకుందాం, సాయంత్రం 6 దాకా జపం చేయాలి. నేను ఇలాగే కూర్చుంటాను, 6 దాకా జపం చేస్తాను. రామ 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 అనే అంటాను, నేను అంటాను. మరి అంతసేపు కూర్చొని అనగలుగుతామండి. అంతేకాదు కొంచెం బిగిరిగా అంటాం, లేదా రికార్డు చేసేసుకుని సెల్లో రికార్డు పెట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని ఆ ఫోన్స్ ఇట్లా లోపల పెట్టేసుకుని రామ రామ అవి ఏమవుతూ ఉంటాయి, నేను అనకపోయినా అవి అంటూ ఉంటాయి. సో అలాగే కూర్చుంటాను, 6 దాకా అట్లాగే కూర్చుంటాను. కాబట్టి జపం చేశాను కదా. ఇలా కనుక నువ్వు ప్రాక్టీస్ చేస్తే, కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే నీ కళ్ళ ముందు ఆ దేవత అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకే చెప్పాం, నీకు ఆ ధ్యేయమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో, ఆ దేవత ఏదైతే ఉన్నదో దాని యొక్క ఆకారాన్ని ముందు అరేంజ్ చేసుకోండి, ముందు ఉండేట్టుగా అరేంజ్ చేసుకో. కళ్ళు మూసుకో. ఇప్పుడు నువ్వు నాకు ఎదురుకుండా ఉన్నావు, నేను కళ్ళు మూసేసుకున్నాను. కళ్ళు మూసుకున్న 2 క్షణాలు నీ మొహం నాకు కనిపిస్తుంది కదా కదా. 3వ క్షణంలో ఏమవుతుంది, నీ ఒంటి దప్పైరైపోతుంది. మళ్ళీ కళ్ళు తెరు, మళ్ళీ కళ్ళు తెరిస్తే నువ్వు కనిపిస్తున్నావు, మళ్ళీ కళ్ళు మూసుకో. 2 క్షణాలు ఇలా కొంతకాలం ప్రాక్టీస్ చేస్తే కళ్ళు మూసినా తెరిచినా నీ ముఖమే కనిపిస్తుంది. దాన్ని ఆ మూర్తి రూపాన్ని నువ్వు అరేంజ్ చేసుకో. ఆ చేసుకోవడం అనేది నీ యొక్క పట్టుదలలో ఉంటుంది. నువ్వు ఎలా నీకు వీలవుతుందో చూసుకుని దాన్ని నువ్వు కనుక అరేంజ్ చేసుకున్నట్లయితే నీకు దాని మీద ఏకాగ్రత అనేది తప్పకుండా ఖచ్చితంగా కలుగుతుంది. ధ్యానం చేసేటప్పుడు ధ్యానం చేయాలి అంటే ఏం కావాలి, జయమైనటువంటి వస్తువుని కళ్ళ ముందు కనిపించాలి కదా. ధారణ అనేది అందులో మెయిన్. ముందు ధారణ అంటే ఆ వస్తువు మీద మనం కాన్సన్ట్రేషన్ చేయటం. ఆ ధారణ వస్తేనే ధ్యానం. మన వాళ్ళు ప్రతి వాళ్ళు చెబుతుంటారు, నేను ధ్యానంలో కూర్చున్నానండి అని. ఏం కూర్చున్నావు, కూర్చున్నావు. దేవుడి ధ్యానం ఉంది ఇందులో. నీకు ధ్యానం చేస్తే జయం నీ కంట ముందు కనిపించాలి. కనిపిస్తుందా? లేదు. అది రావాలి ముందు. అంటే ముందుగా మనకు రావాల్సినటువంటిది ధారణ రావాలి. మన భగవంతుడి యొక్క స్వరూపాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసుకోవాలి. అప్పుడు నువ్వు చేసే ధ్యానానికి ఒక ఇది ఉంటుంది. అప్పుడు భగవత్పాదులు వారు చెప్పినట్టుగా నిశి చర్మభాగే విసుదవు. రాత్రిపూట చివరి భాగంలో అంటే 4వ జామున అప్పుడు లేచి కూర్చుని అప్పుడు నువ్వు జపం చేయ. 3:30కి నిద్ర లేచి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కూర్చుని అప్పుడు నువ్వు జపం చేయవయ్యా. అప్పుడు మళ్ళీ స్నానం చేయాలండి. ఈ పిచ్చి ప్రశ్నలు వేయకండి. కాళ్ళు చేతులు కడుక్కరమని చెప్పాం కదా, వచ్చి కూర్చోండి. అప్పుడు కూర్చొని జపం చేయి. 6 దాకా జపం చేయి. అప్పుడు పోయి ఇక మిగిలిన పనులన్నీ నువ్వు చేసుకో. ఇప్పుడు ధ్యానంలో కూడా నేను స్వామి నామమో మంత్రమో నేను జపం చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా నేను అది గురువు ద్వారానే తీసుకోవాలా? ఆ నామమైన మంత్రం తీసుకోవడం బెటర్, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఏమన్నా హెచ్చు తగ్గులు తేడాలు వస్తే మళ్ళీ ఎవడు చెప్తాడు నీకు? నేను ఇదివరకు ఒకసారి చెప్పాను, నాకు కళలో కనిపిస్తుందండి మంత్రం, నేను ఆ మంత్రాన్ని చేస్తానండి. చెయ్యి. ఎవరిదన్నారు? చెయ్యి. మరి నాకు అనుమానం వచ్చిందండి, వెళ్ళి అడుగు. కళ్ళలో కనిపిస్తుంది కదా, కళ్ళలోకి వెళ్ళి అడుగు. మనం అనుకుంటే రాదు కదండి కల్లో. ఎందుకంటే అదే 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 ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దసరా పండగకి మా పాలమ్మ ఇచ్చి దసరా పండుగ సారు అంది. అవును, దసరా పండుగ పాలు వేసేళ్ళు. ఏమైందని? కాదండి, నాకు దసరా మామూలు ఇవ్వాలి. దసరా మామూలా? ఎప్పుడు ఇవ్వలేదుగా. అమ్మగారు ఉంటే ఇచ్చేవాళ్ళు అండి అంది. మరి పోయి ఆవిడని అడుగాను. నేను అమ్మగారి దగ్గర కదా, అడుగు, ఇస్తే తెచ్చుకో. ఆవిడ కల్లో కనిపించింది కదా, కల్లో ఎలా కుదరదు. గురువు దగ్గర మంత్రం చెప్పుకోండి, సశాస్త్రీయంగానే చేయండి. అనుభవం పని ఉన్నా లేవైనా వారానికి ఒకసారి గురువుని కలవండి, నెలకోసారైనా కలవండి, ఆయనతో ఫోన్లో ఉన్నా మాట్లాడండి, ర్యాపోర్ట్ అనేది పెంచుకోండి. నీకు సులుసూత్రాలు చాలా ఉంటాయి. ఏ రకంగా చేసే మంత్రం త్వరగా సిద్ధిస్తుంది అనేవి కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా గురువుగారు చెప్తాడు నీకు. అంటే వీళ్ళకి ఏ మంత్రం ఇస్తే కరెక్ట్ అనేది కూడా గురువు డిసైడ్ గురుగారే చేస్తారు. ఇస్తాడు. అంతేగాని మీరు అడిగే మంత్రం ఇవ్వడు. నువ్వు మంత్రం అడిగితే ఎందుకు అని అడుగుతాడు నేను.
ఉమ్, తెలిసిన వాడైతే ఎందుకు అని అడుగుతాడు. ఉమ్, ఒకసారి ఎక్కడో ఎవడో పోయి ఏదో దేవాలయంలో ఉంటాం, ఉమ్, పంచేసి మంత్రం కావాలి ఎవరిస్తారు అని అంటే ఆ పూజారి గారు చెక్క మంచి ఇస్తారా అన్నట్ట. ఏదో ఆయన గుళ్ళో ప్రసాదం అనుకుని ఉంటాడు, ఆయన చెక్కమని ఇస్తారా అన్నట్ట. అలా ఎవరు ఇవ్వరు. ఉమ్, నువ్వు మంత్రం వండితే ఎందుకు నీకు, నువ్వేం చేస్తావు, ఆ. అసలు నువ్వేం చేస్తున్నావు, ఇప్పటివరకు ఏమన్నా మంత్రం చేసావా, ఉమ్, మరి చేయకుండా నీకెందుకు మంత్రం, నిన్న యక్షప్రశ్నలు వేస్తారు, ఉమ్, వేసి అసలు నువ్వు కరెక్టా కాదా అనే విషయం వాళ్ళు ఎసెట్ చేసుకుంటారు. చేసుకుని ఆ తర్వాత నీకు మంత్రం ఇవ్వాలి అంటే ఏ మంత్రం కావాలి, చదువుకునే పిల్లవాడు పోయి నాకు పంచేసి మహామంత్రం కావాలి అంటే నీకు అది ఎందుకురా, ఆ, నీకు చదువు కదా కావాల్సింది. అవును. అప్పుడు దక్షిణామూర్తి మంత్రం చేసుకో, నువ్వు ఉమ్, మేధా దక్షిణామూర్తి మంత్రం ఇస్తాను, నువ్వు చేసుకోపో, ఆ, నీకు దానికి ఉపయోగిస్తుంది. అలా చెప్తారు తప్పించి మిగిలినటువంటి మంత్రాలు అలా మీరు అడిగినటువంటి మంత్రాలు వాళ్ళు చెప్పరు. ఉహుహు. ఇప్పుడు మంత్రం ఏ మంత్రం గురువు నుంచి తీసుకున్నప్పటికీ ఆహార నియమాలు ఈ కట్టుబాట్లన్నీ పిల్లలైనా పెద్దలైనా ప్రతి ఒక్కరు పాటించాల్సిందేనండి. పాటించాల్సిందేనా అంటే పాటిస్తే బెటరు. ఏమని ఇష్టం లేకుండా నేను జపం చేస్తానండి ఉమ్, చేయకూడదా అని అంటే, ఇదివరకు నేను వాడిని చూశాను, ఆయన ఉమ్, యోగా నేర్చుకుంటున్నాను అన్నాడు. ఆ, బాగుందయ్యా అన్నాను. మేము మార్నింగ్ 6కి ఈవినింగ్ 6కి ఉమ్, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడున్నా సరే మేము యోగా చేయాల్సిందేను అన్నారు. ఉమ్, చేయండి, మా గురువు గారు అట్లా చెప్పారు అన్నారు. చేయండి, అలాగే చేయండి అన్నాను. ఆ, ఎక్కడున్నా సరే అలాగే చేయాలి అన్నారు. ఉమ్, ఎక్కడున్నా అంటే ఉమ్, ఎక్కడున్నా ఏంటి అంటే, నేను బాత్రూంలో ఉన్నా లెట్రిన్లో ఉన్నా సరే మేము అక్కడ చేయాల్సిందేనండి, మా గురువు గారు ఇట్లాగే చెప్పారు అన్నాడు. రైట్, అది అంతే, మా గురువు గారు చెప్పారని అది చేసుకొని పోండి. ఉహు, ఎందుకంటే యోగం చేయాలి అంటే దానికి కొన్ని నియమాలు చెప్పాడు కదా, మరి ఆ నియమాలు పాటించాలి. ఉమ్, ఆయన ఏం చెప్పాడు, కొన్ని ఆపద సమయాల్లో తప్పని పరిస్థితుల్లో ఆ, సంగామే సంకటే తథా అన్నాడు. యుద్ధం చేస్తున్నావు, మరి అప్పుడు ఆ టైంలో భగవన్నామం చేయాల్సి వచ్చింది, చేసే ఎక్కడ, అంతే తప్పించి ప్రతిసారి మంత్రం చేయాలి అంటే యుద్ధం రావాలి అంటే ఎట్లాగా, ఉమ్, అలా కాదు. సమయం సందర్భం ఉంటే వాటిని బట్టి మనం చూసుకుని చేయాలి. నియమాలు నిష్టలు పాటిస్తే ఉమ్. మంత్రం త్వరగా సిద్ధించడం జరుగుతుంది, ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్రాలకు కూడా వయస్సు పరిమితి ఏమైనా ఉంటుందా? గురువు నుంచి మంత్రం తీసుకోవాలి అని అంటే తీసుకునే వ్యక్తికి వయసుతో సంబంధం ఏమైనా ఉంటుందా? ఏముండదమ్మా, ఏముండదు. ఏముండదు. ఏ మంత్రానికైనా. ఏ మంత్రానికైనా సరే ఉమ్, అలా మంత్రం చెప్పుకోవాలి కోరిక నీకు ఉండాలి. ఉమ్, నీకుంటే నువ్వు ఏ మంత్రం అయినా చెప్పుకోవచ్చు, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మొన్న ఎవరో వాళ్ళు ఫోన్ చేశారు, స్వామి నాకు ఏదో మంత్రం కావాలి, నేను పెద్దవాడిని అయిపోయాను. ఎంత పెద్దవాడు అయ్యావయ్యా? దగ్గర దగ్గర 70 సంవత్సరాలు వస్తున్నాయి స్వామి, ఓ, వస్తున్నాయి. నేను ఇంతకాలం ఏం చేయలేకపోయాను, అలా తిరుగుతూ వచ్చాను. మరి ఇప్పుడన్నా ఏదైనా చేద్దాము అని అనుకుంటూ ఉన్నాను, ఉమ్, నాకు ఏదైనా ఒక మంత్రం ప్రసాదించండి. అలాగే ఉమ్, నువ్వేం పెద్దవాడు అయిపోలేదు, 70 సంవత్సరాలకే పెద్దవాడు అయిపోయినావా? ఇవాళ 80 ఏళ్ళు కదా ఎవరి ఏజ్, మరి ఇంకో 10 ఏళ్ళు ఉందిగా, చేయొచ్చు, ఏం పర్లేదు, తీసుకుని చెయ్యి. ఆ, అసలు లేని దానికన్నా కొంతనే కదా, లేదా ఉన్నంత వరకు చెయ్యి. వయసుతో ఏ నిమిత్తం లేదు, ఎవరైనా మంత్రం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అంటే నేను ఇలా చివరి దశ అంటున్నాను తప్పుగా అనుకోవచ్చు. ఏమమ్మా, ఒక రకంగా మీరన్న 80 అంటే 70 అంటే ఇంకో 10 సంవత్సరాలు మహా అవును. అయితే అనుకోవచ్చు. అనుకుందాం. ఇలాంటి దశలో ఈ 10 సంవత్సరాలు ఆయన ఈ మంత్రం తీసుకొని ఈ ఆధ్యాత్మిక భావనలో ఉండి పోతే మరొక జన్మ తీసుకున్నప్పుడు ఈ వాసనలన్నీ ఉండి ఇదే కంటిన్యూ అవుతుందంటారా? భగవానుడిని అడుగుతారు ఈ ప్రశ్న. ఉమ్, ఒక వ్యక్తి యోగా నేర్చుకుంటున్నాడు, యోగా చేస్తున్నాడు, కొంత లెవెల్ వరకు వెళ్ళాడు. అంటే మనం ABCD 4 లెవెల్ ఉన్నాయి అనుకుందాం. AB 2 నేర్చుకున్నాడు. ఉమ్, ఉమ్, ఇక్కడితో ఆయన వయసు అయిపోయింది, ఆయన కాస్త కాలం చేశాడు. వీళ్ళు అడుగుతారు, ఉమ్, ఉద్ధవుడు అడుగుతాడు, ఓ భగవాను, ఉమ్, తర్వాత జన్మలో వీడు మళ్ళీ ఏ దగ్గర నుంచి మొదలు పెట్టాలా? B వరకు నేర్చుకున్నాడు కాబట్టి C దగ్గర నుంచి మొదలు పెట్టాలా? ఎలా, ఏమవుతుంది అని అంటే, గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ దగ్గర నుంచి మొట్టమొదటి ఆలు రాయడం దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే మళ్ళీ. ఉమ్, అయితే ఇక్కడ ఏమవుతుందంటే ABలు 2 కూడా నువ్వు గతంలో నేర్చుకుని ఉన్నావు కాబట్టి, నీకు పరిచయం ఉన్నావు కాబట్టి ఉమ్, ఒక్కసారి చెప్పుకోగానే నీకు అవి వచ్చేస్తాయి. ఇట్ డజంట్ టేక్ మచ్ టైం, ఓకే, ఓకే. నీకు 4 రోజుల్లో వచ్చేస్తాయి. ఉమ్, ఉమ్, అప్పుడు C
దగ్గర మొదలు పెడతాం మామూలుగా నీ రెగ్యులర్ కంటిన్యూషన్ అనేది వస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు అంటే తల్లి గర్భంలో ఉన్నంతసేపు శిశువుకి అన్నీ గుర్తుంటాయి, బయటికి ఆ మాయ నుంచి ఈ మాయలో పడగానే అన్నీ మర్చిపోతాం అంటారు. నిజంగా అంటే అప్పుడు నేర్చుకున్న ఆ స్ఫురణ గుర్తుండి తొందరగా రావటం అనేది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు గురువుగారు? అది గుర్తుండి త్వరగా రావటం అంటే నువ్వు అడిగినటువంటి దాంట్లో క్లారిటీ లేదు. అంటే కడుపులో ఉన్నప్పుడు అభిమన్యుడు ఏదో ఆ పద్మవ్యూహాన్ని గురించి నేర్చుకున్నాడు, ఆ అభిమన్యుడికి అవి గుర్తుండిపోయినాయి, అది వేరు. అది వేరు. ఇక్కడ ఈ గుర్తుండడం అనేది పూర్వజన్మ కృతం. ఇది ఓకే, ఇది కడుపులో ఉండి నేర్చుకున్నటువంటి కాదు, పూర్వజన్మ కృతం. కానీ ఇక్కడ మన శాస్త్రం ప్రకారం ఏమవుతుందంటే గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు తల్లికి చెప్తాను, అమ్మ నువ్వు రామాయణం చదువు, రామాయణం బాలకాండ చదువు. బాలకాండ అంటే రాముడు పుట్టినటువంటి ఆవిర్భవించినటువంటిది కదా, కాబట్టి నీకు 12 కొడుకు పుడతాడు, సద్గుణ సంపన్నుడైనటువంటి వాడు పుడతాడు అని మనం అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అది మనం అవి శాస్త్రీయంగా మనకు చెప్పినటువంటిది. మరి ఇవాళ రోజున డాక్టర్లు దాని గురించి ఏం చెప్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ గర్భిణి అయినటువంటి స్త్రీకి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇవి అవసరం అని మాత్రం వాళ్ళు చెప్పడం విన్నాను నేను. మరి ఆ లోపల ఉన్నటువంటి ఇవి ఏమాత్రం వాళ్ళు చెప్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడు ఈ గర్భిణీ స్త్రీ కూడా అంటే శిశువు ఆరోగ్యంగా జన్మించడానికి ఏదైనా మంత్రం తీసుకొని చేసిన సందర్భాలు అలా చేయాల్సిన అవసరాలు ఉన్నాయంటారా? చేసుకోవచ్చమ్మా, చేసుకోవచ్చు. మంత్రాలు ఉన్నాయి. నువ్వు గురువు గారి దగ్గర పెడితే ఆయన ఏ మంత్రం కావాలో నీకు ఏటో చెప్తాడు. సామాన్యంగా ఈ రామాయణం పారాయణ చేయండి అనే చెప్తాడు. 14, 15, 16 సర్గలు పర్టికులర్గా ఆ యాగం చేస్తూ ఉన్నటువంటి సందర్భం కదా అది. ఆ సర్గలు పారాయణ చేయండి, సాక్షాత్తు రాముడే మీకు జన్మిస్తాడు, అటువంటి సద్గుణ సంపన్నుడు జన్మిస్తాడు అని మనకు చెప్పడం జరుగుతుంది. సంతోషం గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు, ధన్యవాదాలు. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి